సిద్దిపేట అనే ఊరిలో రాజేశ్వరి తన కొడుకుతో నివసిస్తూ ఉంటుంది. రాజేశ్వరికి చాలా రోజులు పిల్లలు పుట్టరు. అయితే చాలా కాలం తర్వాత ఒక కొడుకు పుట్టడంతో తనని అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. తన కొడుకుని ఒక రాజులాగా నరేంద్ర భూపతి అని పేరు పెడుతుంది. బడిలో నరేంద్ర భూపతి అని అక్కడ ఉన్న పిల్లలందరూ పిలవడంతో ఆ అబ్బాయి ఎవరో రాజుగారు అబ్బాయి అని అనుకునేవాళ్లు. అలా అబ్బాయి పెద్దవాడు అవడంతో ఒకరోజు, ఇదిగో బాబు, పనిచేసి డబ్బులు తెచ్చాను, పద, నీకు నచ్చిన బట్టలు కొనేసిస్తాను. 6 నెలలయింది నువ్వు బట్టలు కొనుక్కొని, ఇప్పుడు తీసుకో. నువ్వు ఎప్పుడూ రాజులాగా బ్రతకాలి, ఎప్పుడూ కొత్త బట్టలేసుకుంటూ ఉండాలి. నీకు ఏవైనా కావాలంటే నన్నడుగు. అలాగే అమ్మా, నిన్ను తప్ప నేనింకెవరిని అడుగుతాను? నీకు ఇబ్బందని చెప్పి నేను అడగడం లేదు. అయినా కొన్ని రోజుల్లో నేను ఏదో ఒక పనిలో చేరి నిన్ను బాగా చూసుకుంటా అమ్మా. నువ్వు నన్ను చూడ్డమేంట్రా? నీకు ఏం కావాలో చెప్పు, ఎంత కష్టమైనా శ్రమపడి నీకోసం తీసుకొస్తానయ్యా. అయినా నువ్వు పనిచేయడమేంట్రా? నువ్వు యువరాజులా బ్రతకాలి. అలా రాజేశ్వరి కొడుకు కష్టపడితే చూడలేదు. తనను ఏ పనికి వెళ్ళనివ్వకుండా చూసుకుంటూ ఉండేది. అమ్మా, నేను బయటికెళ్తాను, ఏవైనా డబ్బులుంటే ఇవ్వు. సరే నాన్నా, ఇస్తాను అని చెప్పి వెంటనే పక్కింటి వాళ్ళ దగ్గరికెళ్ళి డబ్బులడిగేసి తెచ్చి కొడుక్కిస్తుంది. అలా రాజేశ్వరి చాలా మంది ఇంట్లో పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో కొడుకుని అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉండేది. అయితే ఒకరోజు నరేంద్ర భూపతి అలా బయటికెళ్ళినప్పుడు ఒక అమ్మాయి తనకి కనిపిస్తుంది. తను చాలా అందంగా ఉంటుంది. వెంటనే నరేంద్ర భూపతి ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి, ఏంటండి, మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చారా? మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు. అయినా ఇటుపక్క వెళ్తున్నారేంటి? మీకేమైనా సహాయం కావాలా? నా పేరు సుందరి అండి. నేను రాఘవయ్య గారింటికి వచ్చాను. అతను మా బాబాయి. నేను పక్క ఊర్లో ఉంటూ ఉంటాను, కానీ త్రోవే గుర్తుపట్టక ఇటువైపు వచ్చేశాను. ఓ, రాఘవయ్య గారింటికా? నేను తీసుకెళ్తాను, పదండి. చాలా చాలా ధన్యవాదాలండి. నేను ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. అయినా మీ పేరేంటండి? నా పేరు నరేంద్ర భూపతి. నేను ఈ ఊర్లోనే ఉంటూ ఉంటాను. మరియు నాకు ఈ ఊరంటే చాలా ఇష్టం. మా అమ్మ నన్ను ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేదనుకోండి. అందుకే నేను ఈ ఊర్లోనే చదువుకున్నాను. మీ పేరు ఏదో రాజుల పేరులా అనిపిస్తుందండి. మా అమ్మగారు కూడా నన్ను యువరాజు అని అంటూ ఉంటారండి. అలా అప్పుడప్పుడు కలవడంతో సుందరి నరేంద్రకు చాలా నచ్చేస్తుంది. అయితే ఇద్దరూ వివాహం చేసుకుందామని అనుకుంటారు. ఈ విషయం నరేంద్ర వెళ్లి వాళ్ళ అమ్మ రాజేశ్వరికి చెప్తాడు. అమ్మా, నేను సుందరి అనే ఒక అమ్మాయిని ఇష్టపడ్డానమ్మా. తన్ని వివాహం చేసుకుందామని అనుకుంటున్నాను. నువ్వొకసారి చూసి ఒప్పుకుంటే బావుణ్ణు. రాజబాబు, నిన్నెప్పుడైనా కాదన్నానా చెప్పు? నీకు నచ్చిందే నాకు నచ్చుతుంది. నీ ఇష్టమే నా ఇష్టం. ఎలాగో వివాహం చేసుకుందామని అనుకుంటున్నావు కదా, అయితే నువ్వు తొందరగా ఏదైనా పని వెతుక్కొని అందులో చేరిపో. లేదంటే అమ్మాయి కుటుంబం వచ్చి నా రాజులాంటి కొడుకుని మాటలంటారు. సరే అమ్మా, నేను ఈరోజే వెళ్ళి నా స్నేహితుడు కిషోర్తో మాట్లాడి పని వెతికి అందులో చేరిపోతాను. నరేంద్ర కిషోర్ని కలవడానికి వెళ్తాడు. కిషోర్, నేను నీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. సరే, చెప్పురా. మధ్యలో ఆపుతావేంట్రా? పూర్తిగా చెప్పు. నేను సుందరి అనే ఒక అమ్మాయిని ప్రేమించాను. తనని వివాహం చేసుకుందామని అనుకుంటున్నాను. అయితే ఆ విషయం వెళ్ళి మా అమ్మకు చెప్తే మా అమ్మేమో నువ్వు ఏదైనా పని చూసుకున్నాకే వివాహం చేసుకోనంటుంది. కొంచెం త్వరగా నాకేమైనా పనుంటే చూడు. అవునరా, నువ్విప్పుడే చెప్పి అప్పుడే పని చూడంటున్నావు. ఏంట్రా, ఒక 2 రోజులు గడివిస్తేనే కదా నేనేమైనా పని వెతకగలను. సరే అయితే, ఒక 2 రోజుల తర్వాత నీ దగ్గరకు వస్తాను, వచ్చి మాట్లాడతాను. సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నరేంద్ర. ఆ మరుసటి రోజు పని దొరకడంతో కిషోర్ నరేంద్ర వాళ్ళింటికి వస్తాడు. నువ్వు చాలా అదృష్టవంతుడిరా.
ఇలా వెళ్ళానో లేదో మార్కెట్లోకి వెంటనే పని దొరికేసింది. కానీ ఎక్కువ డబ్బులు రావు, తక్కువ డబ్బులే ఇస్తారా. కానీ ఆ పని కోసం నువ్వు చాలా కష్టపడాలి నరేంద్ర. ముందు ఈ పనిలో జాయిన్ అవ్వు. ఆ తర్వాత ఏదైనా మంచి పని దొరికితే అందులో నువ్వు చేరిపోదువు గాని. సరేరా, నేనిప్పుడెళ్ళి ఆ పనిలో చేరిపోతాను. తక్కువ డబ్బులు ఇచ్చినా పర్వాలేదురా, కానీ ఏదో ఒక పని దొరకడం ముఖ్యం కదా. అని చెప్పి నరేంద్ర పనిలో చేరిపోతాడు. కొద్ది రోజుల తర్వాత నరేంద్ర సుందరిని వివాహం చేసుకుని వస్తాడు. కొడుకు నచ్చిన అమ్మాయిని తెచ్చుకున్నాడని ఒక్క మాట కూడా అనలేక రాజేశ్వరి ప్రశాంతంగా కూర్చొనుంటుంది. అయితే అప్పుడు నరేంద్ర వచ్చి, అమ్మా, భోజనం పెట్టు, చాలా ఆకలేస్తోంది. తెల్లవారు నుంచి ఈ పెళ్లి హడావిల్లో నేను ఏ భోజనం చేయలేదు. తొందరగా అన్నం పెట్టమ్మా. అవునరా నరేంద్ర, ఆ అమ్మాయిని వివాహం చేసుకుని తీసుకొచ్చావు గాని వివాహం చేసుకునే ముందు నాకైనా చెప్పాలి కదరా. నేనెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడేదాన్ని. అమ్మా, తనకి వాళ్ళ ఇంట్లో వేరే పెళ్లి చేద్దామని నిర్ణయించారు. అందుకని తీసుకొని రావాల్సి వచ్చింది. మరి ఇంకేం అడగకమ్మా, ముందు భోజనం పెట్టవే తల్లి, తర్వాత పనిలో కూడా వెళ్ళాలి. అయితే రాజేశ్వరి ముందు రోజు అన్నం ఉంటే పెట్టి దాంతోపాటు ఒక ఉల్లిపాయ, మరొక పచ్చిమిరపకాయ ఇస్తుంది. నరేంద్ర శుభ్రంగా భోజనం చేసేసి బయటికెళ్ళిపోతాడు. అమ్మా, నువ్వు కూడా తింటావా? వడ్డించనా? అత్తయ్య గారు, ఆయన తిన్నది నేను తినలేను, కానీ నాకు అలా అలవాటు లేదు. నేను వండుకొని తింటానత్తయ్య. మీకోసం కూడా చెయ్యనా? ఇద్దరం కలిసి తిందాము. నాకు అన్నం ఉంది కదమ్మా, నేను తినేస్తానులే. నీకేం కావాలంటే అది చేసుకుని తిను. ఇది నీళ్ళే కదమ్మా. సుందరి ఒక 10 నుంచి 12 రకాలు కొంచెం కొంచెం కూరలు చేసుకుని చక్కగా అన్నం వడ్డించుకుని తింటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రాజేశ్వరి వస్తుంది. ఏంటమ్మా, నువ్వొక్కరి కోసం ఇన్ని రకాలుండావు? అత్తయ్య గారు, నాకు ఇన్ని రకాలు ఉంటే గాని తినలేను. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మాకు ఇలా తినడమే అలవాటు. అందుకే చాలా రకాలు చేశాను. అమ్మా, మాకు వండుకుంటే ఒక కూర లేదంటే ఉల్లిపాయతో తినేసే బ్రతుకు మాది. ఎన్ని రకాల కూరలు ఒకే రోజు ఒకే కంచంలో చూడడం ఇదే మొదటిసారమ్మా. అమ్మా, మీరు డబ్బింటి వాళ్ళా? అవునత్తయ్య గారు, మా నాన్నగారు పక్క ఊర్లో సర్పంచ్గా ఉన్నారు. ఓరి నాయనా, నువ్వు సర్పంచ్ గారమ్మాయివా? ఈడేంటి నాకు చెప్పనలేదు కనీసం. అయినా నువ్వు వీణ్ణి వివాహం చేసుకుంటున్నట్లు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా అమ్మా? తెలీదత్తయ్య గారు. హఠాత్తుగా నేను ఇంత వచ్చేసాను. కాయినా ఈయన పేరు విని మీరు కూడా డబ్బింటి వాళ్ళని అనుకున్నాను. కానీ నరేంద్ర లోపలికి అడుగు పెట్టమనగానే నేనొక్కసారిగా షాక్ అయ్యాను. మీరు ఇంత పేదవాళ్ళని అనుకోలేదు. నేను ఈయనతో జీవితమంతా ఎలా ఉండాలో అని భయం వేసింది. కానీ ఇప్పుడు లేదు. రాజేశ్వరి మరేం మాట్లాడకుండా ఒక పక్కకు వెళ్లి కూర్చునుంటుంది. ఈ పిల్ల ఒక్కరోజుకే వారంకి సరిపడా కూరలు తిన్నదంటే ఈ పిల్లని జీవితాంతం పెంచాలంటే మన వల్ల కాదు అని ఆలోచించుకొని కూర్చుని ఉండగా సాయంత్రం అవ్వడంతో, అత్తయ్య గారు, రాత్రికి ఏ వంట చేయమంటారు? కానీ మీ పొయ్యి మీద నేను వంట చేయలేకపోతున్నాను. ఎవరినైనా వంట మనిషిని పెడితే బాగుండు కదా. వంట మనిషా? నేనే కొంతమంది ఇళ్లలో పని చేస్తుంటానమ్మా. నాకు వంట మనిషిని పెట్టుకునే అంత స్తోమత లేదమ్మా. అయినా ఇప్పుడు వంట ఎందుకు చేయడం? పొద్దున చాలా రకాల కూరలు చేసావు కదా తల్లి, అవన్నీ ఉన్నాయి కదా, వాటితో తిందాంలే. ఇంతలో అక్కడకు నరేంద్ర భూపతి వస్తాడు. పొద్దున్నవి మళ్ళీ సాయంత్రం తినమంటున్నారు? నాకు అస్సలు అలవాటు లేదండి. నేను ఏ పూటది ఆ పూటే తాజాగా తినడం అలవాటు. ఏవైనా ఉండిపోతే మా ఇంట్లో పనిచేసే సీతమ్మకి ఇచ్చేసి పంపించేసేవాళ్ళం. అయితే అత్తయ్య గారు, ఈరోజు 3 రకాల పప్పులు, 4 రకాల వేపుళ్ళు, అలాగే ఒక 5 రకాల కూరలు చేసేయండి అత్తయ్య గారు. ఓరి నాయనా, నువ్విలా తింటావా అమ్మా? నిన్న చూడ్డం నా వల్ల కాదమ్మా. ఏరా నరేంద్ర, నువ్వు ఈ పిల్లని పెంచగలవా చెప్పు? మర్యాదగా వెళ్ళి వాళ్ళింట్లో అప్పచెప్పిరా. ఎందుకంటే
వాళ్ళ నాన్నగారు సర్పంచట. ఆ తర్వాత వచ్చే సమస్యలకు మనకు ఎదుర్కొనే స్తోమత లేదయ్యా. అయినా ఈ అమ్మాయి కూడా నీ పేరు చూసి నువ్వేదో డబ్బింటివాడువని అనుకునొచ్చిందంటరా. నేను నీతో మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా నువ్వు సర్పంచ్ గారి కూతురని నాకెందుకు చెప్పలేదు? అయినా తనని ఇష్టపడి తీసుకొచ్చానమ్మా. ఎలా అప్పచెప్పమనంటావు? ఎలాగలా కష్టపడి పెంచుతానమ్మా. అత్తయ్య గారు, ఈయన డబ్బింటి వాళ్లే అని అనుకొని వచ్చానే గాని అది తెలుసుకున్నాక నేను వెళ్ళిపోలేదు. ఇక్కడే ఉన్నాను కదా. ఇంతలోని సర్పంచ్ గారు అబ్బాయి మంచివాడే అన్న విషయం తెలుసుకొని నరేంద్ర భూపతి వాళ్ళ ఇంటికొచ్చి కొత్త దంపతుల్ని ఆశీర్వదించి అలాగే నరేంద్రకి ఒక ఉద్యోగం వేయించి ఒక ఇల్లిచ్చి సంతోషంగా బ్రతకమని చెప్పి వెళ్ళిపోయారు. ఒకరోజు రోజా మరియు వాళ్ళ అత్తగారు సుభద్ర పని చేసుకుని ఇంటికొస్తారు. అయ్యో అయ్యో, ఏంటే మనిల్లు హఠాత్తుగా కూలిపోయింది. నిద్రపోవడానికైనా పనికొచ్చేదని అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఎలా పడుకుంటామే? ఏం చేస్తాం? పక్కనే గుడి ఉంది కదా అత్తయ్య, అక్కడికెళ్ళి విశ్రాంతి తీసుకుందాం. ఇంకేం చేయగలం? ఇప్పటికే పనిచేసి బాగా అలసిపోయాం. అందుకే అక్కడికెళ్ళి విశ్రాంతి తీసుకుందాం. ఆ రోజు రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుని పొద్దున్నే లేవగానే, మీరు ఏమి అనుకోరంటే నా దగ్గర ఒక మంచి సలహా ఉందత్తయ్య గారు, చెప్పమంటారా? అంతా అయిపోయిన తర్వాత అనుకోవడానికి ఏముంటదిలేమ్మా. ఇప్పుడు బ్రతకడానికి ఏం చెయ్యాలా అని ఆలోచించడం తప్ప. సరే, నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు. మన ఇల్లు ఎలాగో కూలిపోయింది కదా అత్తయ్య. ఇప్పుడు ఇల్లు నిర్మించాలంటే మనకి చాలా డబ్బులు అవసరం. కూలిపోయిన ఇంటి జాగాలోని మరియు అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న జాగాలో పుచ్చకాయల పంట వేద్దామత్తయ్యా. ఎలాగో వచ్చేది ఎండాకాలమే. ఒక పక్క పుచ్చకాయ జ్యూస్ అలాగే పుచ్చకాయల ముక్కలు అమ్మితే మనకి మంచి లాభాలొస్తాయి. అప్పుడు మనం మన ఇల్లుని ఒక పక్కన నిర్మించుకోవచ్చు. అప్పుడు మన కష్టాలన్నీ తీరిపోతాయి అత్తయ్యా. నువ్వు చెప్పిన సలహా చాలా బాగుందమ్మా. కానీ ఇప్పుడు ఈ పుచ్చకాయల పంట వేయాలంటే విత్తనాలకి మరియు ఎరువులకి దున్నడానికి కూడా ఖర్చవుతుంది కదా. వాటికి డబ్బులు ఎక్కడి నుంచమ్మా తెస్తాము? అయ్యో అత్తయ్య, నా మెడలో ఈ చైన్ ఉంది కదా, దీన్ని అమ్మేద్దాం. దీన్ని నమ్మితే ఇల్లు నిర్మించేంత డబ్బులైతే రావు, కానీ పంట వేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అందుకే ఇది అమ్మేసి వచ్చిన డబ్బులతో పుచ్చకాయల పంటను వేద్దామత్తయ్యా. అమ్మా, మనకి ఆధారంగా ఉన్నది ఈ ఒక్క బంగారం చైనే. ఏ రేపొద్దున మనకి ఏమైనా కష్టం వస్తే ఏ చైన్ అమ్మేసేగా మనం మన కష్టాన్ని దూరం చేద్దామని అనుకున్నాము. కానీ ఇప్పుడే అమ్మేస్తే కష్టం వస్తే చాలా ఇబ్బంది పడతామేమోనమ్మా. అత్తయ్య గారు, దీనికన్నా కష్టం వస్తుందో చెప్పండి? మనం ఉండడానికి నీడ కూడా లేకుండా పోయింది. దీనికన్నా పెద్దగా కష్టం వచ్చిందంటే మనం బ్రతకడం కూడా దండగే అత్తయ్యా. అదేంటి అమ్మా అంత మాట అంటున్నావు? ఆ భగవంతుడి దయవల్ల దీనికన్నా పెద్ద కష్టమేం రాదులే అమ్మా. సరే అయితే బంగారం అమ్మేసి డబ్బులు తీసుకోండ్రా. సుభద్ర అలా అనడంతో రోజా వెళ్లి బంగారం అమ్మేసి డబ్బులు పట్టుకుని వస్తుంది. వచ్చి పుచ్చకాయల పంటలు వేస్తుంది. అత్తయ్య గారు, మొత్తం పంటనేశాను కానీ ఎలకలొచ్చి విత్తనాల్ని పాడు చేయకుండా కొద్ది రోజులు మనం కాపలాగా ఉండాలి అత్తయ్య గారు. పంట వేయగా మిగిలిన డబ్బులతో రోజు తిని కోవెల్లో నిద్రపోతూ మరియు తన పంటని చూసుకుంటూ ఉండేవారు. ఒకరోజు చిన్న చిన్నగా పుచ్చకాయలు పంట రావడం మొదలైంది. మన కష్టానికి తగ్గట్టు మనం వేసిన పంటలు చిన్న చిన్నగా పుచ్చకాయలు కాచాయమ్మా. చూడ్డానికి చాలా బాగుంది రోజా. మరియు ఆ పంటను చూస్తుంటే 2 కళ్ళు నిండిపోతున్నాయి. అవునండి అత్తయ్య గారు, మనం ఇన్ని రోజులు కన్న కలలు ఇప్పుడు నిజమైపోతున్నాయి. నాకైతే చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. అలా కొద్ది రోజులు గడిచాక పుచ్చకాయల పంట బాగా కాచి పెద్ద పెద్ద పుచ్చకాయలొస్తాయి. అత్తయ్య గారు, పుచ్చకాయలు బాగా వచ్చాయి కదా, పెద్దవిగా కూడా మారాయి. మన దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోయాయి. రేపటి నుంచి ఈ పుచ్చకాయల బండి పెట్టి అమ్ముదామని అనుకుంటున్నాను.
ఏమంటారు మీరు? సరేనమ్మా, రేపటి నుంచి వ్యాపారం చేద్దాం గాని ఈరోజు ముందెళ్ళి పుచ్చకాయ జ్యూస్ చేయడానికి ఒక మిషను, అలాగే ఒక తోపుడు బండి అద్దెకి తీసుకుని రావాలి. కాని డబ్బులొచ్చాకే అద్దె డబ్బులు ఇస్తామని చెప్పు. ఈ రెండు లేకపోతే మనం పుచ్చకాయ వ్యాపారం చెయ్యలేము. అవునత్తయ్య గారు, నేను ఈ విషయమే మర్చిపోయాను. నేనిప్పుడే వెళ్ళి రాజన్నయ్యని మనకు కావాల్సిన సామాన్లు ఇవ్వు అని అడుగుతాను. కాని రాజు అన్నయ్య చాలా డబ్బు మనిషి కదా, అడ్వాన్స్ ఇవ్వకపోతే సామాన్లు ఇస్తాడో ఇవ్వడో అర్థం కావడం లేదు. కొంచెం బ్రతిమలాడు తల్లి, రేపటి సాయంత్రం కల్లా ఎలాగైనా ఇస్తామని చెప్పు. సుభద్ర చెప్పినట్టే రోజా వెళ్ళి రాజుని కలుస్తుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏం కావాలి? అన్నయ్య, మేము పుచ్చకాయల వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాము. దానికి కావలసిన సామాన్లు, అలాగే జ్యూస్కి కావలసిన సామాన్లు కాస్త ఇవ్వరా? కానీ ఇప్పుడైతే డబ్బులు లేవు. రేపు సాయంత్రం మా వ్యాపారం జరగగానే మీకిచ్చేస్తాము. మామూలుగా అయితే నేనెవ్వరికి అడ్వాన్స్ తీసుకోకుండా ఇవ్వనమ్మా. కానీ నీ కష్టపడే తత్వం నాకు బాగా తెలుసు. అలాగే ఎప్పటికైనా నువ్వు డబ్బులు ఇస్తావన్న నమ్మకం ఉందిలే, అందుకే ఇస్తున్నాను. మరైతే రేపు సాయంత్రం కల్లా డబ్బులు ఇవ్వలేకపోతే డబల్ ఛార్జీలు పడతాయి, సరేనా? సరే అన్నయ్య, మీరు చెప్పినట్టే రేపు సాయంత్రం కల్లా ఇస్తాను. సామాన్లు రేపు పొద్దునే వచ్చి తీసుకుంటాను. మేమిప్పుడు పట్టుకెళ్ళినా గాని పెట్టడానికి చోటు లేదు అని అక్కడి నుంచి మాట్లాడి వెళ్ళిపోతుంది రోజా. పొద్దున్నే లేచి వెళ్లి సామాన్లు పట్టుకుని వచ్చి పుచ్చకాయల వ్యాపారం మొదలు పెడతారు. అత్తగారు పుచ్చకాయల ముక్కలు అమ్ముతూ ఉంటారు. అలాగే కోడలు పుచ్చకాయల జ్యూస్ చేసి అమ్ముతూ ఉంటుంది. చూడండి అత్తయ్య, మనం పెట్టిన బండి దగ్గరికి ఎంతమంది వచ్చి పుచ్చకాయలు కొంటున్నారో. అలాగే వ్యాపారం చేస్తే మనం రోజు రోజుకి చాలా అభివృద్ధి చెందుతామత్తయ్యా. మన బాధ భగవంతుడు ఇప్పటికైనా అర్థం చేసుకుని మనకొక త్రోవ చూపించాడని అనుకుంటున్నాను కోడలా. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు అక్కడ ఒక మాయా పుచ్చకాయ వింటూ ఉంటుంది. అత్తయ్య గారు, ముక్కలు 3 ఉన్నాయి. ఇంకొక పుచ్చకాయ తీసి ముక్కలు చేయండి. ఎండ అసలు పెరిగిపోతుంది కాబట్టి జనాలు ఎక్కువగా కొనుక్కొని తీసుకెళ్తారు. సుభద్ర సరే అని పుచ్చకాయ తీసి కొయ్యపోతూ ఉంటే పుచ్చకాయ వెంటనే కదిలింది. అయ్యయ్యో, నన్ను కొయ్యకండి, నేను మాయా పుచ్చకాయని. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాను. రోజా, చూడు, ఏందో ఈ పుచ్చకాయ మాట్లాడుతుందే. నువ్వు చూడు చూడు, నాకు కాస్త కంగారుగా ఉందమ్మా. పుచ్చకాయ, నువ్వెట్లా మాట్లాడుతున్నావు? నేను మాయా పుచ్చకాయని. నేనేమైనా మాట్లాడగలను. నాకు అన్ని మాటలు వచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మీరు పంట వేసిన దగ్గర నుంచి మా అందర్నీ ఎంత బాగా చూసుకున్నారు, ఎంత బాగా కాపాడుకుని వచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తోందో. మీకు నీడ లేకపోయినా మా కోసం ఎంతగా ఆలోచిస్తున్నారో. నీకు మాటలతో పాటు మా విషయాలు కూడా బాగా తెలుసుకున్నట్టున్నావే. రోజా అలాగే సుభద్ర ఆ పుచ్చకాయని కోయకుండా సాయంత్రం వరకు ఉంచి సాయంత్రం వాళ్ళతో పాటే పుచ్చకాయల పంట దగ్గరికి తీసుకుని వెళ్తారు. నువ్విక్కడే ఉండు, రేపొచ్చి మళ్ళా నిన్ను తీసుకుని వెళ్తాం. కంగారు పడకు, మేమేమి నిన్ను ముక్కలు చెయ్యంలే, సరేనా? మేమిద్దరం వెళ్ళి కోవెల దగ్గర విశ్రాంతి తీసుకుని వస్తాము. మీరు ఎక్కడికెళ్లాల్సిన అవసరమే లేదు. నేను మీకు మంచి ఇల్లు నిర్మించిస్తాను. ఏంటి? అవునా? మాకు వెంటనే ఇల్లు నిర్మించి ఎలా ఇస్తావు? పుచ్చకాయ వెంటనే పెద్దగా మారి ఒక ఇల్లులాగా తయారవుతుంది. చూడు, నువ్వు ఉండాలనుకున్న ఇల్లు తయారైపోయింది. ఇందులోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని ఆ ఇల్లును చూసి రోజా చాలా మురిసిపోయి, అత్తయ్య గారు చూడండి, మనకి పుచ్చకాయ ఇల్లు తయారు చేసిచ్చింది. మనం ఈ రోజు రాత్రి మన ఇంట్లోనే నిద్రపోదాం అత్తయ్యా. ఇప్పుడు మనం ఉండడానికైతే చాలా బాగుంది కోడలా. కానీ రేపొద్దున్నే ఈ ఇల్లు ఎవరైనా చూశారంటే పుచ్చకాయతో ఇల్లు ఎలా నిర్మించారా అని జనాలందరూ కంగారుబడి ఇంకా పత్రికల వాళ్ళని, టీవీ వాళ్ళని పిలిపించి నిన్ను నన్ను టీవీలో చూపిస్తారే. చక్కగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఈ ప్రజలందరూ వచ్చి ఇబ్బంది పెడతారు.
ఇదంతా మనకు అవసరమా రోజా చెప్పు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు అత్తయ్య? మీరేమీ కంగారు పడొద్దు. మీరు పొద్దున్న లేచిన వెంటనే నేను మరలా పుచ్చకాయలాగా మారిపోతాను. ఇప్పుడు చక్కగా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నువ్వు చాలా మంచి పుచ్చకాయలాగున్నావు. చాలా చాలా ధన్యవాదాలు నీకు. వాళ్ళు రోజు పుచ్చకాయలు తీసుకుని వెళ్ళి అమ్మేవారు. వచ్చిన డబ్బులతో కొంత దాచుకొని మరియు మరికొంత బండివాడికి ఇంకా అమ్మేసిన చైన్ తీసుకొని వస్తారు. పొద్దునంతా కష్టపడి రాత్రైతే మళ్ళీ ఆ పుచ్చకాయ ఇంట్లో నిద్రపోతూ ఉంటారు. అలా కొద్ది రోజులు వేసిన పుచ్చకాయల పంటలో పుచ్చకాయలన్నీ అయిపోతాయి. అత్తయ్య, ఉన్న చిన్న చోటులోనే పుచ్చకాయలు వేశాం కదా, ఇప్పుడు ఉన్న పుచ్చకాయలన్నీ అయిపోయాయి. ఇప్పుడేం చేయమంటారు? మన దగ్గర కొంచెం డబ్బులే ఉన్నాయి. అవి ఇంకా కొద్ది రోజులనే అయిపోతాయి అత్తయ్య. మనం ఇల్లు ఎలా నిర్మిస్తాము? రోజులు గడిచిపోతున్నాయి గాని మన అభివృద్ధి మాత్రం జరగడం లేదు రోజా. ఎలా అయినా ఉన్న డబ్బులతో వేరే వాళ్ళ దగ్గర పుచ్చకాయలనైనా కొని అమ్ముదాము అని అనుకొని వేరే వ్యాపారి దగ్గరికి పుచ్చకాయల్ని కొనడానికి వెళ్తారు. అయ్యా, మీ దగ్గర ఉన్న పుచ్చకాయల్లో మాకు కొన్ని పుచ్చకాయలు కావాలి. ఎంతకు అమ్ముతారో చెప్పండి. మీరే పంటేసి అమ్మేవారు కదమ్మా, మాకన్నా తక్కువ ధరకే ఇప్పుడు మా దగ్గరకు వచ్చారేంటి కొనడానికి? మా దగ్గర ఉన్న పుచ్చకాయలన్నీ అయిపోయాయి అయ్యా, అందుకే ఇప్పుడు కొనడానికే వచ్చాం. మళ్ళీ వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నాము. నేను చెప్పిన ధరకే మీరు కొంటానంటేనే అమ్ముతాను, లేదంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మీరు కొనకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదులే. ఏంటి నారాయణ అలా మాట్లాడుతున్నావు? అంత ఎక్కువ ధర చెప్తే మేమెట్లా కొంటాం చెప్పు? అంత ధరలైతే మేం కొనలేం. మేమేదైనా న్యాయంగా వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాం అని చెప్పేసి రోజా, సుభద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎందుకు నాతో మాట్లాడకుండా ఇక్కడికి అక్కడికి తిరుగుతున్నారు? మీకు కావాల్సిందేదో నాకు చెప్పొచ్చు కదా, నేనిస్తాను కదా. నువ్విస్తావా? నువ్విస్తావని తెలియక మేమేమో అటు ఇటు తిరుగుతున్నాము. అసలేం జరిగిందంటే మేం వేసిన పుచ్చకాయలన్నీ అయిపోయాయి. ఇప్పుడు పుచ్చకాయలు అమ్మాలంటే ఒక్కటి కూడా లేవు. అందుకే నారాయణ దగ్గరికి పుచ్చకాయలు అడగడానికి వెళ్ళాం. వాడు చాలా ఎక్కువ ధర చెప్పాడు. నీకు వీలైతే మాకు కొన్ని పుచ్చకాయలు ఇవ్వచ్చు కదా. వ్యాపారం చేసి ఒక చిన్న ఇల్లు నిర్మిద్దామని అనుకుంటున్నాము. పుచ్చకాయ రోజు వాళ్ళకి కొన్ని పుచ్చకాయలు ఇస్తూ ఉండేది. అలా ఆ పుచ్చకాయలన్నీ అమ్ముకుంటూ వాళ్ళు ఇల్లును కూడా కట్టుకొని చాలా సంతోషంగా ఉన్నారు.